Dear students, we are learning differentiation chapter, intermediate first year, mathematics 1b. In that one, in previous video, we have completed basic definition of differentiation అంటే differentiation ఏ ఫామ్స్లో ఉంటుంది. ఓకే, సో దానికి సంబంధించిన లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్, రైట్ హ్యాండ్ డెరివేటివ్ and one example we have seen in previous video. If you did not watch that video, please go through that video and then go through video number 2. Okay, so in this video we are going to learn some basic elementary properties, very important for differentiationలో చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ మనం ఇందులో నేర్చుకోబోతున్నాం. ఓకే, సో టైం తక్కువగా ఉంది కాబట్టి నేను మీకు మ్యాక్సిమం కొన్ని ప్రూఫ్స్ ఇవ్వకపోతున్నాను. తర్వాత మళ్ళీ ఫ్రీ టైంలో ఆ ప్రూఫ్స్ కూడా ఇస్తాను. ఇప్పుడు మనకి ఏవి అవసరమో, ఐఐటి జేఈ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కావచ్చు, ఏవి అవసరమో అవి ఖచ్చితంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. నేర్చుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? సో చాలా బిజీ షెడ్యూల్ ఉంది, అయినా కానీ మీకోసం డే అండ్ నైట్ కష్టపడుతూ వీడియోస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కొంచెం అర్థం చేసుకోండి. మ్యాక్సిమం ఈ 1 మంత్లో సిలబస్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అట్లీస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయినా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, రైట్. ఓకే, సో ఫస్ట్ ఎలిమెంటరీ ప్రాపర్టీస్లో ఫస్ట్ వన్ థియరం. లెట్ ఐ బి అన్ ఇంటర్వెల్ ఇన్ ఆర్. ఆర్ అంటే రియల్ లైన్ పైన ఒక ఇంటర్వెల్ని ఏమనుకుంటున్నాను, ఐ అనే ఇంటర్వెల్లో ఒక పాయింట్ ఏ అనుకుంటున్నాను. ఓకే, సో దిస్ ఈజ్ ఏ రియల్ లైన్ పైన ఒక ఇంటర్వెల్ ఐ, సమ్ ఇంటర్వెల్, ఆ ఇంటర్వెల్లో ఏ అనేది ఒక పాయింట్. ఓకే, నౌ ద ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఈజ్ if f is differentiable at a then automatically f is continuous at a అని చెప్తున్నాడు. అంటే ఈ a అనే పాయింట్ దగ్గర మన ఫంక్షన్ f అనే దానికి డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయినట్లయితే ఆటోమేటిక్గా అది కంటిన్యూస్ అవుతుంది అని చెప్తున్నాడు. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక ఫంక్షన్ కనుక డిఫరెన్షియబుల్ అయితే ఎట్ ఏ పాయింట్ ఆర్ త్రూ అవుట్ ద ఇంటర్వెల్, ఆటోమేటికలీ ఇట్ ఈస్ కంటిన్యూస్. ఎవ్రీ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ ఈజ్ continuous. That is point here. Okay, let us prove that. Okay, what is given hypothesis, that is f is differentiable at a point a. ఏ అనే పాయింట్ దగ్గర డిఫరెన్షియబుల్. మనకి డిఫరెన్షియబుల్ అనగానే మనం ప్రీవియస్ వీడియోలో మనం కొన్ని నొటేషన్స్ డెఫినేషన్ ప్రకారం రాసుకున్నాం కదా. ఏంటి, ఎఫ్ డాష్ ఏకి 2 ఫార్మ్స్ రాశాను. వన్ ఈజ్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్, రైట్. Next, another form, f dash a is equal to limit x tends to a f of x minus f of a by x minus a. Okay, so where x not equal to a అని కూడా అనుకోవచ్చు ఇక్కడ, రైట్. సో as f is differentiable at a, we can write f dash a is equal to limit x tends to a f of x minus f of a by x minus a. ఓకే, రైట్. ఇది హైపోథసిస్, అంటే f is differentiable at a నుంచి మనం రాసుకుంది. మరి మనం ఏం ప్రూవ్ చేయాలి? we have to prove f is continuous at a. అంటే డిఫరెన్షియబుల్ కదా, కంటిన్యూస్ అని ప్రూవ్ చేయాలి. సో ఫర్ దట్ ఐఎమ్ టేకింగ్, నౌ కన్సిడర్ ఐఎమ్ టేకింగ్ f of x minus f of a. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏని తీసుకుంటున్నాను. సో తీసుకొని దానికి ఏం చేస్తున్నానంటే ఎక్స్ మైనస్ ఏతో మల్టిప్లై డివైడ్ చేస్తున్నాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ తీసుకున్నాను కదా. ఐఎమ్ మల్టిప్లయింగ్ ఎక్స్ మైనస్ ఏ విత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సో వేర్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఏ. నౌ అప్లయింగ్ లిమిట్ on both sides, limit x tends to a
f of x minus f of a bracket, maintain bracket, limit x tends to a, f of x minus f of a by x minus a into x minus a. సో మొత్తానికి లిమిట్ అప్లై చేశాను బోత్ సైడ్స్. ఓకే, నౌ స్ప్లిట్ ద లిమిట్ x tends to a f of x మైనస్ లిమిట్ x tends to a f of a. దీనికి రెండింటికి లిమిట్ అప్లై చేయడం లాగా రాశాను. నెక్స్ట్ ఇక్కడ కూడా లిమిట్ ప్రోడక్ట్ ఉన్నాయి కదా, రెండింటికి అప్లై చేసుకోవచ్చు మనం అనేది లిమిట్లో నేర్చుకున్నాం, లిమిట్స్ అనే చాప్టర్లో క్లియర్గా నేర్చుకున్నాం. సో దీనికి అండ్ ఇంటూ లిమిట్ x tends to a x minus a, రైట్. నౌ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్ x tends to a ఏమవుతుంది, ఇది f of x మైనస్ యాజ్ ఇట్ ఈజ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్ కదా, ఎఫ్ ఆఫ్ ఏ అంటే కాన్స్టెంట్ కదా, దానికి మళ్ళీ ఏ అప్లై చేసినా అదే వస్తుంది. ఓకే, వాట్ ఈస్ దిస్ ఫ్రమ్ 1 అంటే డెఫినేషన్ వాడుకుంటాం, హైపోథసిస్ని వాడుకోవాలి కదా, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ డాష్ ఏ, అంతే కదా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ డాష్ ఏ, డెరివేటివ్ నుంచి డెఫినేషన్. అండ్ ఇందులో లిమిట్ అప్లై చేస్తే ఏ మైనస్ ఏ ఏమవుతుంది, 0. దిస్ ఈజ్ ఫ్రమ్ 1 నుంచి ఇది రాసాను, అది 0. సో 0 ఇంటూ సంథింగ్ ఏమైపోతుంది, 0. సో మైనస్ ఏని అటువైపు తీసుకెళ్తే దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ, అటువైపు 0 ఉంది కదా, మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అటువైపు వెళ్తే ఏమవుతుంది, ప్లస్ ఎఫ్ ఆఫ్ ఏ. ఓకే, సో ఇది మనం కంటిన్యూటీలో నేర్చుకున్నాం, లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో. దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ కంటిన్యూటీ. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ function f of x is equal to f of a, limit value is equal to function value, that is called as continuous. F is continuous at a. So therefore we can say that f is continuous at a. Okay, so what is our conclusion? If f is differentiable at a, then f is continuous at a. అంటే ఒక ఫంక్షన్ కనుక ఒక పాయింట్ దగ్గర లేదా ఒక ఇంటర్వెల్లో డిఫరెన్షియబుల్ అంటే డెరివేటివ్ కనుక ఎగ్జిస్ట్ అయినట్లయితే ఆటోమేటిక్గా కళ్ళు మూసుకొని ఏమని చెప్పొచ్చు, కంటిన్యూస్ అని చెప్పవచ్చు. నౌ ద క్వశ్చన్ టు యూ, ఈజ్ ద కాన్వర్స్ ట్రూ? కాన్వర్స్ అంటే ఇప్పుడు నేను ఏమని చెప్పాను, కాన్వర్స్ స్టేట్మెంట్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇటు నుంచి ఇటు అయితే ఇటు నుంచి ఇటు అవ్వడానికి కాన్వర్స్ అంటారు. ఓకే, ఎవ్రీ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ కంటిన్యూస్ అన్నాను కదా, కాన్వర్స్ అంటే ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ డిఫరెన్షియబుల్ అవుతుందా అనేది నా క్వశ్చన్. ఓకే, సో దాని గురించి చూద్దాం. నౌ కాన్వర్స్ ఆఫ్ ది థీరం ఈజ్ నీడ్ నాట్ బీ ట్రూ, అంటే ఎల్లప్పుడూ ట్రూ అవ్వాల్సిన అవసరం లేదు, సమ్టైమ్స్ ట్రూ సమ్టైమ్స్ మే నాట్ బీ ట్రూ. ఓకేనా. సో ఒక పర్సన్ మంచివాడు అని ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి, అన్ని మంచి లక్షణాలని చూపెడుతూ ప్రూవ్ చేస్తే అతను మంచివాడు అని స్టాంప్ వేయచ్చు. ఓకే, సో ఒక పర్సన్ బ్యాడ్ పర్సన్, ఒక పర్సన్ చెడ్డవాడు అని ప్రూవ్ చేయాలంటే ఏం చేస్తే సరిపోతుంది, జస్ట్ ఒకే ఒక లక్షణం బ్యాడ్ హ్యాబిట్ ఏదైతే ఉందో లేదా ఒక చెడు లక్షణం కనుక, ఒక బ్యాడ్ క్యారెక్టర్ కనుక అతనిలో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కనుక చూపెట్టినట్లయితే అతను బ్యాడ్ పర్సన్ అని చెప్పవచ్చు కదా. అదేవిధంగా ఇది కంటిన్యూస్ ఫంక్షన్స్, ప్రతి కంటిన్యూస్ ఫంక్షన్ డిఫరెన్షియబుల్ కావాల్సిన అవసరం లేదు. అంటే జస్ట్ ఒక్క బ్యాడ్ ఫంక్షన్ ఒక్క కంటిన్యూస్ ఫంక్షన్ని వెతకండి, అది డిఫరెన్షియబుల్ కాకూడదు, అట్లాంటి దాన్ని వెతికితే సరిపోతుంది. దాన్ని ఏమంటామంటే కౌంటర్ ఎగ్జాంపుల్. ఓకే, సో హియర్ వీ హ్యావ్ టు గివ్ వన్ కౌంటర్ ఎగ్జాంపుల్. సో వాట్ ఈస్ ద కౌంటర్ ఎగ్జాంపుల్, ప్రీవియస్ వీడియోలో చెప్పాను మీకు. ఓకే, సో దట్ ఈస్ ద గ్రేట్ అబ్సల్యూట్ వాల్యూ ఫంక్షన్. మీకు అబ్సల్యూట్ వాల్యూ ఫంక్షన్ అనగానే దాని సినిమా మొత్తం మైండ్లో బ్లింక్ అవ్వాలి, ఎలా ఉంటుంది అనేది. సో దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్. గ్రాఫికల్గా మీరు పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ఎలాంటి ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద గ్రాఫ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు mod x, అబ్సల్యూట్ వాల్యూ ఫంక్షన్ గ్రాఫ్. దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్, దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ ప్లస్ ఎక్స్. ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు ప్లస్ ఎక్స్, ఎక్స్ లెస్ దెన్ 0 అయినప్పుడు mod x ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ కదా, రైట్. సో ఇది మొత్తం ఇక్కడ కంటిన్యూస్ ఫంక్షన్ అండి, ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు. బట్
ఈ పాయింట్ దగ్గర నిన్న చూసాం కదా ఆ వీడియోలో, 0 దగ్గర ఇది డిఫరెన్షియబుల్ కాదు. లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ 1 వస్తుంది, రైట్ హ్యాండ్ డెరివేటివ్ -1 వస్తుంది. యాజ్ బోత్ ఆర్ నాట్ ఈక్వల్, దేర్ ఫోర్ f of x, that is absolute value function, is not differentiable at x is equal to 0. So ఏమని చెప్పొచ్చు? సో అబ్సల్యూట్ వాల్యూ ఫంక్షన్ y is equal to mod x is continuous in R, but it is not differentiable at x is equal to 0. x less than 0 డిఫరెన్షియబుల్, x గ్రేటర్ దెన్ 0 డిఫరెన్షియబులే, కానీ ఈ పాయింట్ దగ్గర మాత్రం డిఫరెన్షియబుల్ కాదు. ఇక్కడ కంటిన్యూస్ ఆ ఫంక్షన్, బట్ ఇట్ ఈస్ నాట్ డిఫరెన్షియబుల్. అంటే ప్రతి కంటిన్యూస్ ఫంక్షన్ డిఫరెన్షియబుల్ అవ్వాల్సిన అవసరం లేదు. దానికి ఇది కౌంటర్ ఎగ్జాంపుల్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, ఇఫ్ f is discontinuous at x is equal to a, then f has no derivative, or f is not differentiable there. F is not differentiable at that point. కంటిన్యూస్ అయిన వాటికే దిక్కు లేదు మనకి, డిఫరెన్షియబుల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. బట్ ఇక్కడ డిస్కంటిన్యూస్ అయితే మాత్రం ఖచ్చితంగా అది అక్కడ డిఫరెన్షియబుల్ కాదు అని చెప్తున్నారు. సో ఇఫ్ ఎఫ్ ఈజ్ డిస్కంటిన్యూస్ ఎట్ సమ్ సర్టెన్ పాయింట్, దెన్ ఎఫ్ ఈజ్ నాట్ డిఫరెన్షియబుల్ ఎట్ దట్ పాయింట్, దట్ ఈస్ అనదర్ పాయింట్. ఓకే, సో ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. వీటితో పాటు ఇంకొన్ని పాయింట్స్ నేను ఇస్తున్నాను, వాటిని క్లియర్గా గుర్తుపెట్టుకోండి. Now one important concept in entrance point of view, MCET కావచ్చు, IIT JEE కావచ్చు, వాటిలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అంటే ఇది. మనం జస్ట్ గ్రాఫికల్ నాలెడ్జ్, అందుకనే మీకు చెప్తున్నాను. చాలా ఇప్పుడు మనకి ట్రిగ్నామెట్రీలో సైన్, కాస్, టాన్, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ నేర్చుకుంటున్నాం అనుకోండి, ఖచ్చితంగా దానికి సంబంధించిన గ్రాఫికల్ నాలెడ్జ్ ఉంది. గ్రాఫ్ స్పీక్స్ మోర్ ఇన్ఫర్మేషన్, గ్రాఫ్ గివ్స్ మోర్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో లైక్ మనం ఏదైనా స్టోరీ చెప్పామనుకోండి, స్టోరీ చెప్పాను, ఓకే, సో బాహుబలి 1, బాహుబలి 2 స్టోరీస్ చెప్పాను మీకు. ఓకే, సో అది ఎక్కువ అర్థమవుతుందా? బాహుబలి మూవీ చూపించాను, క్లియర్గా చూపించాను, ఏది మీకు ప్రింట్ అయిపోతుంది, ఏ ఇన్ఫర్మేషన్ మీకు మెమరీ కార్డ్లో, మన మెమరీ కార్డ్ ఉంటుంది కదా, సో ఏ ఇన్ఫర్మేషన్ ఎక్కువ స్టోర్ చేసుకోగలుగుతాం? మనం చూసింది, మూవీ చూసినాం అనుకోండి, విన్నదానికంటే చూసింది గుర్తుంటుంది. అదేవిధంగా మనం కనుక ఒక కాన్సెప్ట్ని గ్రాఫికల్గా కనుక నేర్చుకున్నట్లయితే, మనం స్టేట్మెంట్స్ చదువుకున్న వాటికంటే గ్రాఫికల్ నాలెడ్జ్ మనకి ఎక్కువగా ఉన్నట్లయితే, ఇంకా మనం మ్యాథమెటిక్స్లో ఇంకా సౌండ్ రిచ్ అయిపోతాం. ఓకే, అందుకనే ట్రిగ్నామెట్రీ కావచ్చు, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ కావచ్చు నేర్చుకున్నప్పుడు గ్రాఫికల్గా నేర్చుకున్నట్లయితే దాని డొమైన్ ఏంటి, దాని రేంజ్ ఏంటి, అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇంక్రీజింగ్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డిక్రీజింగ్ అనే విషయాలు మనకి క్లియర్గా తెలుస్తాయి. కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకునేటప్పుడు అవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. అందుకని ఖచ్చితంగా గ్రాఫికల్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే, రైట్. సో ఒక ఫంక్షన్ ఎక్కడెక్కడ డిఫరెన్షియబుల్ కాదు అని డైరెక్ట్గా చూసి చెప్పొచ్చు. ఓకే, అలాంటివి మీకు ఇస్తున్నాను నేను ఇప్పుడు. ఓకే, సో ఫంక్షన్స్ నాట్ హ్యావింగ్ ఏ డెరివేటివ్ ఎట్ ఏ పాయింట్, ఎక్కడెక్కడ డెరివేటివ్ ఉండదు. మనకి గ్రాఫికల్ నాలెడ్జ్ ఉన్నట్లయితే డైరెక్ట్గా చూసి చెప్పొచ్చు. ఏంటి అవి? ఏ ఫంక్షన్ హూస్ గ్రాఫ్ ఈజ్ అదర్వైజ్ స్మూత్, అంటే స్మూత్ కాకుండా ఉన్నట్లయితే. ఓకే, స్మూత్ కాకుండా ఉండడం అంటే షార్ప్గా కార్నర్స్ ఉండడం కావచ్చు, కస్ప్ ఉండడం కావచ్చు. కస్ప్ అంటే ఏంటి అవి చెప్తాను నేను. సో అలాంటివి. స్మూత్ గ్రాఫ్ అంటే ఇలా, దిస్ ఈజ్ స్మూత్. ఓకే, ఇలా స్మూత్ కాకుండా ఇలా షార్ప్, ఎక్కడెక్కడైతే షార్ప్స్ ఉంటాయో. ఓకే, నెక్స్ట్ ఇలా కస్ప్ అంటారు, ఇలా కస్ప్ ఉండడము, షార్ప్ ఉండడము, కస్ప్ ఉండడము. ఓకే, సో ఎక్కడెక్కడైతే అలాంటి కార్నర్లు, కస్పులు ఉంటాయో అక్కడక్కడ ఆ ప్లేసెస్లలో
మన ఎఫ్ అనే ఇచ్చిన ఫంక్షన్కి డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. స్మూత్ కర్వ్ ఏదైతే ఉంటుందో అక్కడ డిఫరెన్షియబుల్ అవుతుంది. సో ఎక్కడెక్కడైతే గ్రాఫ్ స్మూత్ అవ్వదో, ఓకే, ఏ ఫంక్షన్ హూస్ గ్రాఫ్ ఈజ్ అదర్వైజ్ స్మూత్ అవ్వదో విల్ ఫెయిల్స్ టు హ్యావ్ డెరివేటివ్ ఎట్ ఏ పాయింట్ పి హూస్ గ్రాఫ్ హ్యాస్, అంటే ఇలాంటి ప్లేసెస్లలో అని చెప్తున్నాను. ఓకే, సో అలాంటి ప్లేసెస్లలో డిఫరెన్షియబుల్ కాదు. స్మూత్ కర్వ్ కానట్లయితే డిఫరెన్షియబుల్ కాదు. సో లెట్ us see some examples. సో ఫస్ట్ ఏమి ఇచ్చానండి, ఎలాంటిది, ఫస్ట్ ఏంటి చూడండి, ఏ డిస్కంటిన్యూటీ ఎట్ పి, డిస్కంటిన్యూస్ అయినట్లయితే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఏది ఇస్తున్నానంటే గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆర్ దీన్ని స్టెప్ ఫంక్షన్ అనొచ్చా, ఇంకేమనొచ్చు. మనం ఫంక్షన్స్లో కనుక పర్ఫెక్ట్ ఉన్నట్లయితే ఇదేంటిది ఫస్ట్ ఇయర్ కదా, ఫస్ట్ ఇయర్లో ఫంక్షన్స్ అనే చాప్టర్ ఉంటుంది. ఫంక్షన్స్ అనే చాప్టర్లో రకరకాల ఫంక్షన్స్ ఇచ్చి గ్రాఫికల్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు. నెక్స్ట్ ట్రిగ్నామెట్రీలో కూడా మన సైన్, కాస్, ట్యాన్, కాట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, వాటి గురించి కూడా గ్రాఫికల్గా డొమైన్ రేంజ్లతో సహా ఎక్స్ప్లెయిన్ చేసిండు. అవి కూడా మన వీడియోలో నేను చెప్తాను, ఏదో ఒక టైం చూసుకొని అవి ఫినిష్ చేస్తాను అవి కూడా. సో ఆ గ్రాఫికల్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, సో నువ్వు మంచిగా యాజ్ ఏ స్టూడెంట్గా, యాజ్ ఏ టీచర్ మీరు మంచిగా డెవలప్ అవ్వాలంటే ఈ ప్రతి కాన్సెప్ట్ని క్లియర్గా నేర్చుకోవాలి, గ్రాఫికల్ నాలెడ్జ్ ఉండాలి. గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్, స్టెప్ ఫంక్షన్ ఆర్ ఫ్లోర్ ఫంక్షన్ అని కూడా అంటారు. ఫ్లోర్ అంటే లైక్ దాన్ని ఎలా డినోట్ చేస్తాం, స్టెప్ ఫంక్షన్ని ఇలా డినోట్ చేస్తాం, ఫ్లోర్, ఇది ఫ్లోర్. ఓకే, రైట్. సో గ్రాఫ్ ఎలా ఉంటుంది మీరు అక్కడ నేర్చుకున్నారు కదా, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అయినట్లయితే 0, ఫ్లోర్ ఆఫ్ 0, 0.1. ఫ్లోర్ మీనింగ్ ఏంటండి, 0.1, 0.2, 0.3కి కింద ఉన్న, ఫ్లోర్ మీన్స్ కింద ఉన్న ఇంటీజర్ ఎవరు అని చెప్పేదాన్ని ఇంటీజర్ ఫంక్షన్ అంటాం. 0, ఫ్లోర్ ఆఫ్ 1.5, 1.5కి కింద ఉన్న ఇంటీజర్. ఇలా లైన్ కనుక డ్రా చేసుకున్నట్లయితే 0, 1, 2, 3, -1, -2, -3 ఇలా డ్రా చేసుకున్నట్లయితే 0.1కి కింద ఉన్న ఇంటీజర్, కింద చాలా ఉన్నాయి ఇంటీజర్స్ కదా సార్, చాలా ఉన్నాయి, కరెక్ట్. అందులో గ్రేటెస్ట్ ఇంటిజర్, అందుకనే గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అంటాం. కింద ఉన్న వాటిలలో గ్రేటెస్ట్ ఇంటిజర్, దానికి దగ్గరగా ఉన్న ఇంటిజర్ ఎవరు, అది అనమాట. 1.5, ఇక 1.5 ఇక్కడ ఉంటుంది, కింద ఉన్న వాటిలో హైయెస్ట్. సో 1, -1.5 ఇక్కడ తేడా వస్తుందండి. -1.5 అంటే ఇక్కడ ఉంటుంది, దాని కింద ఉన్న అన్నిటిలో హైయెస్ట్ ఎవరు అవుతారు, -2 అవుతారు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ step function, greatest integer function or floor function. 0 to 1, 2, 3, -1, -2, 1, 2, -1, -2. 0కి 0 నుంచి అన్ని పాయింట్స్కి 0నే, 1కి హోల్ 1 కాదు, 1కి 1. ఓకే, స్టెప్ నెక్స్ట్ 1.1కి 1, 1.2, 1.9 కానీ అక్కడి వరకు 1, 2కి మాత్రం 2 కాదు, అందుకని హోల్ పెట్టాలి. 2కి ఎవరు 2 ఇలా. ఓకే, నెక్స్ట్ -1కి -1 ఇలా. సో చూడడానికి ఇలా మనకి ఒక మెట్ల లాగా కనబడుతుంది, స్టెప్స్ లాగా కనబడుతుంది. ఓకే, సో ఓకే, స్మాల్ డిస్టర్బెన్స్. ఓకే, రైట్. ఇలా మనం గ్రాఫ్ కనుక వేసినట్లయితే స్టెప్ ఫంక్షన్ వస్తుంది. సో ఇది ఎక్కడెక్కడ చూడండి, ఇది డిస్టర్బ్ అవుతుంది, కంటిన్యూస్ కాదు కదా. సో కంటిన్యూస్ కాదు, డిస్టర్బ్ బ్రేక్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ డిస్కంటిన్యూస్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కంటిన్యూసే, అక్కడ డిఫరెన్షియబుల్ అవుతుంది. 1 దగ్గర డిఫరెన్షియబుల్ కాదు, 2 దగ్గర డిస్కంటిన్యూస్ కాబట్టి అక్కడ డిఫరెన్షియబుల్ కాదు, 3 దగ్గర డిఫరెన్షియబుల్ కాదు. సో ఎక్కడెక్కడైతే ఇంటీజర్స్ పాయింట్స్ ఉన్నాయో ఆ ఇంటీజర్స్ దగ్గర ఈ ఇంటీజర్ ఏదైతే గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఉందో ఆ ఇంటీజర్స్ దగ్గర డిస్కంటిన్యూస్ యాజ్ వెల్ యాజ్ డిఫరెన్షియబుల్ కాదు, నాట్ డిఫరెన్షియబుల్. ఓకే, రైట్. సో అక్కడ అలాంటి ఎక్కడైతే డిస్కంటిన్యూస్ అవుతుందో అక్కడ డిఫరెన్షియబుల్ అవ్వదు. నెక్స్ట్ ఇంకొకటి కార్నర్స్ అంటే ఇందాకనే నేర్చుకున్నాం కదా, ఎవరు మన ఫ్రెండ్, అబ్సల్యూట్ వాల్యూ ఫంక్షన్ y = మాడ్యులస్ ఆఫ్ x. గ్రాఫ్ గుర్తుండాలి. సో ఇది మొత్తం కంటిన్యూస్ అండి, ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు, కంటిన్యూస్ గ్రాఫ్.
బట్ ఇట్ ఈస్ నాట్ స్మూత్ హియర్. స్మూత్ కాదు, ఇక్కడ షార్ప్ ఉంది. అలాంటి షార్ప్ ఎక్కడైతే ఉంటాయో గ్రాఫ్లో ఆ షార్ప్ ప్లేసెస్లో కంటిన్యూస్ అవుతుంది, డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వదు. సో 0 అనే దగ్గర నాట్ డిఫరెన్షియబుల్. ఓకే, ఎక్కడెక్కడండి, ఎక్కడైతే ఫంక్షన్ డిస్కంటిన్యూస్ అవుతుందో అక్కడ నాట్ డిఫరెన్షియబుల్, డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వదు. ఎక్కడెక్కడైతే కార్నర్స్ ఉంటాయో గ్రాఫ్స్కి అక్కడ కూడా డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకే, సో ఇంకొక 2 పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఏంటంటే కస్ప్ అండి, కస్ప్. ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. మనం ఆల్రెడీ డెరివేటివ్ని ఎలా చూసాము, స్లోప్ లాగా చూసాము. స్లోప్ ఈజ్ నథింగ్ బట్ డెరివేటివ్ అని చెప్పాను కదా. సో ఆ కాన్సెప్ట్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఎక్కడెక్కడైతే కస్ప్ ఉంటుందో, కస్ప్ ఎట్ ఏ పాయింట్ పి. నెక్స్ట్ కస్ప్ అంటే ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ చూపిస్తున్నాను, x⁻²/3. ఓకే, సో దీని గ్రాఫ్ ఎలా ఉంటుందంటే లైక్ దిస్, ఇలా ఉంటుంది. ఓకే, సో అలాంటి షేప్స్ని ఇలా ఉన్నట్టయితే ఇట్లా కార్నర్ స్మూత్ కాదండి, ఈ పాయింట్ దగ్గర ఇక్కడ వరకు స్మూత్ అంటే ఇలా ఉండడం. ఇక్కడ కార్నర్ లాగా కస్ప్ అంటే కార్నర్ అంటేనేమో ఇట్లా, కస్ప్ అంటే ఇలాంటి 2 పారాబోలా కర్వ్ లాంటివి ఇట్లా మీట్ అవ్వడం, బ్యాక్ సైడ్ మీట్ అవ్వడం, దాన్ని మనం కస్ప్ అంటాం. ఓకే, మీరు స్ట్రైట్ లైన్స్ నేర్చుకున్నారు కదా, అందులో మీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. గ్రాఫ్ కనుక స్ట్రైట్ లైన్ కనుక ఈ డైరెక్షన్లో ఉందనుకోండి, స్ట్రైట్ లైన్ కనుక ఈ డైరెక్షన్లో ఉంటే గుర్తుపెట్టుకోండి, దీని స్లోప్ పాజిటివ్. ఇలాంటి స్ట్రైట్ లైన్స్ యొక్క స్లోప్ ఎలా ఉంటుంది, స్లోప్ పాజిటివ్. ఫస్ట్ క్వాడ్రంట్ థర్డ్ క్వాడ్రంట్ డైరెక్షన్లో ఉంటే ఈ హారిజంటల్ లైన్ స్లోప్ ఏంటిదంటే 0. సో దీని ఫర్ ఎగ్జాంపుల్ 0.1 అనుకోండి, 0.2 అనుకోండి, అలా స్లోప్స్ అలా ఉంటాయి కదా. సో ఇది 45 degrees యాంగిల్ చేస్తుంది కాబట్టి tan 45, m = tan θ కదండి. సో tan 45 1, దీని స్లోప్ 1 అవుతుంది. ఇంకా ఇది పాజిటివ్. సో ఇక్కడికి వచ్చేసి స్లోప్ ఎంత, యాంగిల్ ఎంత చేస్తుంది, 90. సో tan 45 1 పాజిటివ్. నెక్స్ట్ tan 90 not defined. Okay, so not defined. That's why slope of the vertical line is not defined. Slope of the vertical line is not defined kada, right? So plus infinity, it is approaching plus infinity. అలా కాకుండా ఈ డైరెక్షన్లో ఉంటాయి అనుకోండి, ఇది ఏ క్వాడ్రంట్ నెంబర్ 2 అండ్ క్వాడ్రంట్ నెంబర్ 4. ఒక లైన్ కనుక ఈ డైరెక్షన్లో ఉన్నట్లయితే దాని స్లోప్ నెగిటివ్ ఉంటుందండి, స్లోప్ ఈజ్ నెగిటివ్. ఓకే, సో ఇలా వస్తుంది అనుకోండి నెగిటివ్ నుంచి. ఓకే, సో ఇట్ ఈస్ అప్రోచింగ్ టు -∞ అని అర్థం. ఇట్ ఈస్ అప్రోచింగ్ టు, దిస్ స్లోప్ ఈజ్ అప్రోచింగ్ టు +∞. నెగిటివ్ నుంచి వస్తుందంటే -∞ అప్రోచ్ అవుతుంది అన్నట్టు. ఓకే, రైట్. ఇప్పుడు దీని స్లోప్ చూడండి, ఈ డైరెక్షన్లో ఉందంటే నెగిటివ్, ఈ పాయింట్ దగ్గర చూడండి నెగిటివ్, ఇదే డైరెక్షన్లో, సెకండ్ ఫోర్త్ డైరెక్షన్లో ఉంది కదా. సో ఇలా ఉంది కదా, ఇది కూడా నెగిటివే. ఓకే, సో ఫైనల్గా నెగిటివ్ నుంచి నెగిటివ్ వరకు ఇట్లా వర్టికల్కి వచ్చేస్తుంది ఈ పాయింట్కి వచ్చేసరికి. ఓకే, సో వర్టికల్ అంటే దేని అప్రోచ్ అవుతుంది, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న కర్వ్ స్లోప్స్ ఇలా దేని అప్రోచ్ అవుతున్నాయి, -∞ అప్రోచ్ అవుతున్నాయి ఎట్ 0. నెక్స్ట్ దీని స్లోప్ చూసినట్లయితే ఏముంది, పాజిటివ్. సో పాయింట్ ఇటు రీచ్ అయిన కొద్దీ, దీని అప్రోచ్ అయిన కొద్దీ స్లోప్ దేని అప్రోచ్ అవుతుంది, +∞ అప్రోచ్ అవుతుంది. సో లెఫ్ట్ నుంచి ఏమో -∞, రైట్ నుంచి +∞ అప్రోచ్ అవుతుంది. సో ఈ పాయింట్ 0 దగ్గర మనకి స్లోప్ ఎగ్జిస్ట్, స్లోప్ ఈజ్ నాట్ డిఫైన్. స్లోప్ నాట్ డిఫైన్ అంటే అర్థం ఏంటి, స్లోప్ ఈజ్ నథింగ్ బట్ డెరివేటివ్ కదా. సో డెరివేటివ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎక్కడండి, ఎక్కడైతే కస్ప్ ఉంటాయో ఆ ప్లేస్లలో డెరివేటివ్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, నెక్స్ట్ ఫైనల్గా ఇంకొకటి కూడా చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ ఏ వర్టికల్ ట్యాంజెంట్ ఎట్ P. వర్టికల్ ట్యాంజెంట్ ఎట్ P. సో ద గ్రాఫ్ వచ్చేసి x⁻1/3 తీసుకుంటున్నాండి.
x power 1/3. This is the graph x power 2/3. Next f of x is equal to x power 1/3 తీసుకున్నట్లయితే graph is like this. So this is the graph of x power 1/3. ఓకే, సో మీకు తెలుసు కదా ఎక్స్ క్యూబ్ గ్రాఫ్ 10th క్లాస్లో నేర్చుకున్నారు. ఇలా ఉంటుంది ఎక్స్ క్యూబ్ గ్రాఫ్. దిస్ ఈజ్ ద గ్రాఫ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. దానికి ఇన్వర్స్లో ఉండేది x to the power of 1/3. దీన్ని చూడండి, దీని స్లోప్ కూడా డ్రా చేసినట్లయితే ఇక్కడ కొంచెం ఈ డైరెక్షన్లో ఉంటాయి. ఏ డైరెక్షన్? ఫస్ట్ క్వాడ్రంట్, ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ క్వాడ్రంట్ థర్డ్ క్వాడ్రంట్ డైరెక్షన్లో ఉన్నాయంటే అర్థమేంటి? దాని స్లోప్ పాజిటివ్. సో జీరోని అప్రోచ్ అయిన కొద్దీ, పాయింట్ని అప్రోచ్ అయిన కొద్దీ ఏమవుతాయి? ప్లస్ ఇన్ఫినిటీకి ఇలా 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 రేజ్ అవుతున్నాయి కదా. ఇలా పడుకున్న లైన్ రేజ్ అవుతుంది. సో రేజ్ అవుతూ అది ఎలా మారిపోతుంది? జీరో దగ్గర వచ్చేసరికి వర్టికల్ లైన్ లాగా మారిపోతుంది. సో దట్ ఈస్ ఎ వర్టికల్ ట్యాంజెంట్. సో ద స్లోప్ ఆఫ్ వర్టికల్ లైన్ ఈజ్ ప్లస్ ఇన్ఫినిటీ. అంటే ఇటు నుంచి ప్లస్ ఇన్ఫినిటీకి వస్తుంది, ఇది కూడా ఆ డైరెక్షన్లో ఉంది. సో దీని స్లోప్ కూడా ప్లస్, లెఫ్ట్ సైడ్ నుంచి ప్లస్ ఇన్ఫినిటీ స్లోప్, రైట్ హ్యాండ్ సైడ్ నుంచి కూడా ప్లస్ ఇన్ఫినిటీని అప్రోచ్ అవుతుంది. కాబట్టి ద స్లోప్ ఈజ్ ఇన్ఫినిటీ at p. So it is a vertical tangent, slope is not defined, therefore at their places also derivative not exist. ఓకే, సో ఇలాంటివి మనకి గ్రాఫికల్ నాలెడ్జ్ కనుక ఉన్నట్లయితే చూడగానే చెప్పేసేయచ్చు. ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగా ఉపయోగపడతాయి ఇవి. సో ఒక 4 కేసెస్ మీకు చెప్పానంతే. ఏంటి అండి అవి? ఒకటేమో కార్నర్స్, నెక్స్ట్ ఎక్కడైతే డిస్కంటిన్యూటీ అవుతుందో అక్కడ డిఫరెన్షియబుల్ అవ్వదు, నెక్స్ట్ కస్పుల దగ్గర డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వదు, వర్టికల్ ట్యాంజెంట్ ఎగ్జిస్ట్ అయిన దగ్గర కూడా డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వదు. ఇలాంటి ప్లేసెస్లో డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వదు. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ మనకి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి నేర్చుకుంటున్నాం మనం ఇప్పుడు. సో అందులో ఫస్ట్ వన్, ద డెరివేటివ్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ 0. ఒకవేళ కాన్స్టెంట్ ఫంక్షన్ కనుక ఇచ్చాడనుకోండి, దాని డెరివేటివ్ 0 అవుతుంది అనేది మనం ఫస్ట్ ప్రిన్సిపల్ని యూజ్ చేసి చేస్తున్నాం. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్. మీకు ఫస్ట్ ఫంక్షన్స్ పర్ఫెక్ట్గా ఉండాలండి డెరివేటివ్స్ నేర్చుకోవాలంటే. కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే ఏంటి, ఐడెంటిటీ ఫంక్షన్ అంటే ఏంటి అనేది ఫంక్షన్లో క్లియర్గా ఇచ్చాడు, అవి నేర్చుకోవాలి. ఓకే, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్, రైట్? సో సి అంటే దాని అర్థం ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 100, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 200, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1000. ఇలా కాన్స్టెంట్స్ అంటే దాన్ని కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే ఇక్కడ ఇన్పుట్ వాల్యూ ఏమి ఇచ్చినా అవుట్పుట్ వాల్యూ కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. సో ఓకేనా, రైట్? నౌ ఎఫ్ డాష్ ఏ ఫార్ములా ఏంటిదండి? లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్ కదా. సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది ఈక్వల్ టు సి కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది ఈక్వల్ టు సి అయితే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ ఏమవుతుంది? సీనే అవుతుంది, ఎందుకంటే కాన్స్టెంట్ ఫంక్షన్ కాబట్టి. ఎఫ్ ఆఫ్ ఏ కూడా ఏమవుతుంది? సీనే అవుతుంది, యాజ్ ఇట్ ఈజ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్. సో ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ అంటే సీనే, మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే సీనే. సో సి మైనస్ సి 0 బై హెచ్, 0 బై హెచ్ అంటే ఏమవుతుంది? 0. సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0, 0 అంటే ఏమైపోతుంది? 0. సో దేర్ ఫోర్ ఎఫ్ డాష్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే కాన్స్టెంట్ ఫంక్షన్ని డెరివేటివ్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 0. ఓకేనా? సో డి బై డిఎక్స్ ఆఫ్ సమ్ కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇలా అడిగాను నేను ఫ్యూచర్లో, డెరివేటివ్ ఆఫ్ 100 ఏమవుతుందమ్మా అని అడిగాను. ఆన్సర్ ఏంటి? 0. డెరివేటివ్ ఆఫ్ మైనస్ 101 పవర్ 2/3 0, యాజ్ ఇట్ ఈజ్ ఏ కాన్స్టెంట్. ఓకేనా? సో అలా అంటే కాన్స్టెంట్ ఏదైనా కనబడి పక్కన మళ్ళీ వేరియబుల్ ఉండకూడదు, ఓన్లీ కాన్స్టెంట్ కనుక ఎలోన్గా ఉన్నట్లయితే దాని డెరివేటివ్ ఏమని చెప్పాలి? 0, రైట్? దేర్ ఫోర్ డెరివేటివ్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ 0. నెక్స్ట్, ద డెరివేటివ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ 2 ఫంక్షన్స్, సమ్ రూల్, సమ్ ఆఫ్ 2 డెరివేటివ్స్. ఓకే, 2 డెరివేటివ్ ఫంక్షన్స్ యొక్క సమ్ ఎలా ఉంటుందో చూస్తున్నాం.
లెట్ u అండ్ v ఆర్ డిఫరెన్షియబుల్ ఎట్ x. u v రెండు ఫంక్షన్స్, వాటి రెండింటికి డెరివేటివ్ x దగ్గర ఎగ్జిస్ట్ అయితే దెన్ ఆటోమేటికల్లీ u ప్లస్ v ఆల్సో డిఫరెన్షియబుల్ ఎట్ x అని ప్రూవ్ చేయమంటున్నారు. ఓకే, సో గివెన్ u and v are differentiable at x. సో therefore ఏమని చెప్పొచ్చు, u డాష్ x ఏమవుతుంది, u డాష్ x మన డెఫినేషన్ నుంచి లిమిట్ h టెన్స్ టు 0 u ఆఫ్ x ప్లస్ h మైనస్ u ఆఫ్ x బై h. నెక్స్ట్ v డాష్ x ఏమవుతుంది, లిమిట్ h టెన్స్ టు 0 v of x plus h minus v of x by h. This is 1, this is 2. Okay, now u plus v dash, u plus v dash x ని డెఫినేషన్ నుంచి ఎలా రాస్తామండి, లిమిట్ ఓకే. సో లెట్ f of x is equal to, నేను ఏమనుకుంటున్నానంటే అనదర్ ఫంక్షన్ u of x plus v of x అనుకుంటున్నాను. ఓకే, so u of x will plus v of x and fb is nothing but u plus v, or simply we can write u f is equal to u plus v. Now f dash x ki formula enti, limit h tends to 0 f of x plus h minus f of x by h kada. f dash x is nothing but u of x plus v of x whole dash. Okay, సో లిమిట్ h టెన్స్ టు 0, వాట్ ఈజ్ f ఆఫ్ x ప్లస్ h, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. f ఆఫ్ x అంటే u ఆఫ్ x ప్లస్ v ఆఫ్ x. కేర్ఫుల్గా అర్థం చేసుకోండి, u v రెండు డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ అని ఇచ్చాడు, డెఫినేషన్ నుంచి ఇవి రాశాను. మనం ఇంతకుముందు డెఫినేషన్స్ కూడా చూసాం కదా. ఇప్పుడు u ప్లస్ v కూడా డిఫరెన్షియబుల్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. అంటే u ప్లస్ vని ఒక ఫంక్షన్ f అనుకుంటున్నాను. f ఆఫ్ x ఇది ఈక్వల్ టు u ఆఫ్ x ప్లస్ v ఆఫ్ x. దెన్ f డాష్ xకి డెఫినేషన్ ఏంటి, లిమిట్ h టెన్స్ టు 0 f ఆఫ్ x ప్లస్ h మైనస్ f ఆఫ్ x బై h. వీడియో 1లో మనం డెరివేటివ్ డెఫినేషన్ ఇలా నేర్చుకున్నాం, రాశాను. మరి f డాష్ x అంటే ఏంటి, f ఆఫ్ x అంటే u ఆఫ్ x ప్లస్ v ఆఫ్ x, u ఆఫ్ x ప్లస్ v ఆఫ్ x హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0 f ఆఫ్ x ప్లస్ h అంటే ఏంటి, f ఆఫ్ x అంటే u ఆఫ్ x ప్లస్ v ఆఫ్ x కదా. f ఆఫ్ x ప్లస్ h అంటే u ఆఫ్ x ప్లస్ h ప్లస్ v of x plus h మైనస్ ఆఫ్ f of x అంటే ఏంటి, u of x plus v of x కదా బై h. నౌ స్ప్లిట్ న్యూమరేటర్, లిమిట్ h టెన్స్ టు 0 అంటే మైనస్తో మల్టిప్లై చేస్తున్నాను, u of x plus h ప్లస్ v of x plus h మైనస్ ఇంటూ u of x మైనస్ u of x మైనస్ ఇంటూ v of x మైనస్ v of x బై h. ఈ రెండింటిని ఒక బ్రాకెట్లో రాస్తున్నాను, ఈ రెండింటిని ఒక బ్రాకెట్లో రాస్తున్నాను. లిమిట్ h టెన్స్ టు 0 ఎలా రాస్తున్నాను, u ఆఫ్ x ప్లస్ h మైనస్ u ఆఫ్ x బై h, u ఆఫ్ x ప్లస్ h మైనస్ u ఆఫ్ x బై h ప్లస్ ఇంకొక లిమిట్. ఇలా స్ప్లిట్ చేసుకోవచ్చు అనే విషయం మనం లిమిట్స్లో నేర్చుకున్నాం. v ఆఫ్ x ప్లస్ h మైనస్ v ఆఫ్ x బై h, రైట్. నౌ వాట్ ఈస్ దిస్ ఫ్రమ్ 1, దిస్ ఈజ్ u డాష్ x. వాట్ ఈస్ దిస్, v dash x from 1 and 2 అంటే u of x plus v of x whole dash is equal to, whole derivative is equal to u dash x plus v dash x. ఓకేనా, దిస్ ఈజ్ ఫర్ సమ్. ఓకే, సో దీన్నే సింపుల్గా ఇలా రాయొచ్చు, u ప్లస్ v డాష్ ఆఫ్ x is equal to u డాష్ x ప్లస్ v డాష్ x ఇలా రాయొచ్చు. లేదా u ప్లస్ v డాష్ ఈజ్ ఈక్వల్ టు u డాష్ ప్లస్ v డాష్ రాయొచ్చు. లేదా డెరివేటివ్ ఆఫ్ u ప్లస్ v ఈజ్ ఈక్వల్ టు du బై dx ప్లస్ dv బై dx. ఇన్ని రకాలుగా రాయొచ్చు ఈ సమ్ ఫార్ములాని. ఓకేనా, ఇవి 2 ఫంక్షన్స్ ఉన్నప్పుడు. అలా కాకుండా 3 ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, 3 u v w, డెరివేటివ్ ఆఫ్ అంటే 2 ఫంక్షన్స్ ఉంటే ఎలా రాసామో 3 ఫంక్షన్స్ కూడా అలానే రాయొచ్చు. ఓకే, సో డెరివేటివ్ ఆఫ్ u ప్లస్ v ప్లస్ w ఈజ్ ఈక్వల్ టు du బై dx ప్లస్ dv బై dx ప్లస్ dw బై dx. ఓకే, సో లైక్ దట్ వీ కెన్ స్ప్లిట్ లైక్ దిస్. నెక్స్ట్ సిమిలర్లీ దిస్ ఈజ్ ఫర్ అడిషన్, మీన్ సమ్ కదా.
సమ్కి ఎలానైతే మనం ప్రూవ్ చేసామో డిఫరెన్స్కి కూడా అలానే ప్రూవ్ చేయొచ్చు. ఏంటిది ఆ రూల్? డిఫరెన్స్కి ఇక్కడ నేను రాస్తున్నాను, ద డెరివేటివ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ టూ ఫంక్షన్స్ ఇది. ఓకేనా? నెక్స్ట్ ద డెరివేటివ్ ఆఫ్ ది ఇక్కడ రాస్తున్నాను, ద డెరివేటివ్. ఓకే, సమ్ అర్థమైంది కదా క్లియర్గా? ఓకే, నెక్స్ట్ ద డెరివేటివ్ ఆఫ్ ది difference of two functions. U and V are two differentiable functions. Then U minus V is also differentiable at x. Then U minus V dash x is equal to U dash x minus V dash x. దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇందాక ప్లస్ ఉంది, ఇప్పుడు మైనస్, అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్. U minus V dash x is equal to U dash x minus V dash x. దాని ప్రూఫ్ కూడా ఇలానే చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ద డెరివేటివ్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్. ఓకే, ఈ వీడియోలో చెప్పే ప్రతి పాయింట్, ప్రతి ఫార్ములా, ప్రతి స్టేట్మెంట్ కూడా ఇంపార్టెంటే. ఓకే, సో నెక్స్ట్ ఫర్దర్గా ఎక్సైజ్ ప్రాబ్లమ్ చేయాలన్నా ఇవన్నీ చాలా 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 వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఓకే, రైట్. సపోజ్ దట్ సేమ్ U and V are differentiable functions. దెన్ ప్రోడక్ట్ అంటే తెలుసు కదా, U into V, మల్టీప్లేస్ వచ్చేదని ప్రోడక్ట్ అంటాం. U into V is also differentiable at x. Then the formula is not like this. U plus V dash డెరివేటివ్ ఏం రాసాం? U dash plus V dash. U minus V dash అంటే ఏం రాసాం? U dash minus V dash. బట్ U into V dash అంటే U dash into V dash అని రాయకూడదు. రాంగ్. దీస్ టూ ఆర్ రైట్, బట్ దిస్ ఈజ్ రాంగ్. ఓకే, సో మనకి ప్రోడక్ట్కి వేరే రూల్ ఉంది. ఏంటది? UV dash x is equal to U of x into V dash x. అంటే UVని డెరివేటివ్ చేయాలంటే ఫస్ట్ Uని కామ్గా ఉంచాలి, డిస్టర్బ్ చేయకూడదు, ఇంటూ Vని డెరివేటివ్ చేయాలి. తర్వాత Vని కామ్గా ఉంచాలి, Uని డెరివేటివ్ చేయాలి, ఆ రెండింటిని సమ్ చేయాలి. సో దట్ ఈస్ ద ప్రాసెస్. అది ఎలా అనేది మనం ప్రూఫ్ చేసి చూపిస్తున్నాను నేను మీకు ఇక్కడ. Given U and V are differentiable functions, right? మరి డెఫినేషన్ నుంచి ఏం రాసుకోవచ్చు? U dash x is equal to limit h tends to 0 U of x plus h minus U of x by h. From derivative definition, limit h tends to 0 V of x plus h minus V of x by h. 1, 2. ఓకే, నౌ దీని పని చూద్దాం. లెట్ f of x is equal to product U of x into V of x. సింప్లీ f is equal to U into V. ఓకే, తీసుకున్నట్లయితే f of x plus h ఏమవుతుందండి? U of x plus h into V of x plus h కదా. సో నా వాట్ ఈజ్ అవర్ ఏం? f dash x కనుక్కోవాలి. f dash xకి ఫార్ములా ఏంటి? లిమిట్ h టెన్స్ టు 0 f of x plus h మైనస్ f of x by h. f dash x అంటే అర్థం ఏంటి? uv dash x is equal to limit h tends to 0. What is f of x plus h? u of x plus h into v of x plus h. What is f of x? u of x into v of x by h. ఓకే, ఇంతవరకు ఓకే అండి, క్లియర్గా చేయొచ్చు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ స్టెప్ ఉంటుంది, దాన్ని చూడండి. ఒకటి యాడ్ సబ్ట్రాక్ట్ చేయాలి మనం ప్రూఫ్ చేయాలంటే. సో దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఏం యాడ్ చేస్తున్నాను, ఏం సబ్ట్రాక్ట్ చేస్తున్నాను అనేది గుర్తుపెట్టుకోండి. హియర్ ఐఎమ్ యాడింగ్ u of x plus h into v of x అండ్ సబ్ట్రాక్టింగ్ సేమ్ టర్మ్. ఎందుకంటే ఒక ఎక్స్ప్రెషన్కి ఒక టర్మ్ని యాడ్ చేస్తున్నామంటే సేమ్ టర్మ్ని సబ్ట్రాక్ట్ చేస్తేనే బ్యాలెన్స్ అవుద్ది కదా. సో ఇది ఆల్రెడీ ఇందులో ఉన్న టర్మే, ఈ ఫస్ట్ ఇందులో ఉన్న టర్మే, ఈ రెండింటిని సేమ్ క్వాంటిటీని యాడ్ చేశాను, సబ్ట్రాక్ట్ చేశాను. ఓకే, సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్టెప్. నౌ లిమిట్ h టెన్స్ టు 0. ఈ రెండింటి నుంచి కామన్ ఏంటి? u of x plus h కామన్ తీస్తే మిగులుతుంది ఇందులో v of x plus h. ఇందులో ఏం మిగిలిపోయింది? v of x. ఓకే, నెక్స్ట్ ఈ రెండిట్లో కామన్ ఏంటి? v of x కామన్
తీస్తే మిగిలిపోయింది u ఆఫ్ x ప్లస్ h, ఇందులో మిగిలింది, అందులో u ఆఫ్ x మిగిలింది. ఓకే, బై h. ఓకే, నౌ హియర్ ఐఎమ్ స్ప్లిటింగ్. ఓకే, ఇది ఒక స్టెప్ గుర్తుపెట్టుకోండి. నా ఇక్కడే స్ప్లిట్ చేస్తున్నాను, ప్లేస్ తక్కువ ఉంది కదా, లిమిట్ని ఇలా స్ప్లిట్ చేసుకోవచ్చు కదా, హెచ్ని దీనికి దీనికి రాస్తే మళ్ళీ ఎల్సిఎం చేస్తే అదే వస్తుంది. ఓకే, నౌ అప్లై ది లిమిట్. లిమిట్ h టెన్స్ టు 0 u ఆఫ్ x ప్లస్ హెచ్కి అప్లై చేస్తున్నాను. లిమిట్ h టెన్స్ టు 0 రిమైనింగ్ టర్మ్ ఇది v ఆఫ్ x ప్లస్ h మైనస్ v ఆఫ్ x బై h ప్లస్ లిమిట్ h టెన్స్ టు 0 v ఆఫ్ x ఇంటూ లిమిట్ h టెన్స్ టు 0 u ఆఫ్ x ప్లస్ h మైనస్ u ఆఫ్ x బై h. ఇప్పుడు చూడండి, uv డాష్ x uv డాష్ ఆఫ్ x is equal to, దీనికి లిమిట్ అప్లై చేస్తే h 0 అయిపోతే ఏం మిగులుతుంది ఇక్కడ u ఆఫ్ x. ఇదేంటి ఫ్రమ్ 2 నుంచి v ఆఫ్ x ప్లస్ h మైనస్ v ఆఫ్ x బై h లిమిట్ h టెన్స్ టు 0 అంటే ఏమవుతుంది v డాష్ x ప్లస్ ఇదేంటి v ఆఫ్ x పక్కన రాస్తున్నా, ఈ టర్మ్ ఏమవుతుంది ఇది అంటే u డాష్ x అవుతుంది. సో uv డాష్ x is equal to u ఆఫ్ x ఇంటూ v డాష్ x ప్లస్ u డాష్ x ఇంటూ v ఆఫ్ x. ఓకే, ఒకసారి దీన్ని కామ్గా ఉంచి దాన్ని డెరివేటివ్ చేయాలి, ప్లస్ పెట్టి దీన్ని కామ్గా ఉంచి దీన్ని డెరివేటివ్ చేయాలి, సింపుల్ అంతే. ఓకే, దట్ ఈస్ ద ప్రోడక్ట్ రూల్, వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ మరి సార్ 2 టర్మ్స్ ఉంటే ఇలా రాశారు కదా, మరి 3 టర్మ్స్ ఉంటే ఎలా అనేది చూద్దాం. నెక్స్ట్ కంటిన్యూషన్గా ఒక నోట్, 3 ఫంక్షన్స్ ప్రోడక్ట్లో ఉంటే ఎలా చేయాలి. uv డాష్ x అంటే ఏం చేయాలంటే ఫస్ట్ uv ఏదైనా ఒక్కొక్క దాన్ని చేసుకుంటూ వెళ్ళాలి. అంటే uv డాష్ ఈజ్ ఈక్వల్ టు u డాష్ v అంటే ఫస్ట్ దాన్ని డెరివేటివ్ చేసి మిగతా రెండింటిని కామ్గా ఉంచాలి, తర్వాత యూని కామ్గా ఉంచి సెకండ్ దాన్ని డెరివేటివ్ చేయాలి, తర్వాత మొదటి రెండింటిని కామ్గా ఉంచి మూడోదాన్ని. అంటే ఇద్దరిని ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురు వ్యక్తులు, మనం వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తున్నాం అనమాట. సో ఫస్ట్ ఈ పర్సన్కి పనిష్మెంట్ ఇవ్వాలి, ఇచ్చినప్పుడు వీళ్ళిద్దరు కామ్గా ఉంటారు. ప్లస్ మిడిల్ పర్సన్కి పనిష్మెంట్ ఇవ్వాలి, అప్పుడు వీళ్ళిద్దరు కామ్గా ఉంటారు. ఫస్ట్ దానికి పనిష్మెంట్ అంటే ఫస్ట్ దానికి డెరివేటివ్ ఇంటూ సెకండ్ కామ్గా ఉంటే 2 ఫంక్షన్స్ ప్లస్ సెకండ్ ఫంక్షన్కి పనిష్మెంట్ మీన్స్ డెరివేటివ్, మిగతా 2 కామ్గా ఉంటాయి. నవ్ థర్డ్ ఫంక్షన్కి పనిష్మెంట్, థర్డ్ ఫంక్షన్కి డెరివేటివ్, మిగతా 2 కామ్గా ఉంటాయి ఇలా. ఓకే, నెక్స్ట్ ఏదైనా కాన్స్టెంట్స్ ఉన్నాయనుకోండి, ఇలా au ప్లస్ bv డెరివేటివ్ ఉంటే ఏ కాన్స్టెంట్ పక్కన రాసి ఓన్లీ యూని డెరివేటివ్ చేయాలి, b కాన్స్టెంట్ పక్కన రాసి vని డెరివేటివ్ చేయాలి, అంతే సింపుల్. au ప్లస్ bv హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ u డాష్ ప్లస్ b ఇంటూ v డాష్. అంతేగాని కాన్స్టెంట్ టర్మ్ డెరివేటివ్ 0 కదా అని 0 వేసారు, అలా చేయకూడదు. సో కాన్స్టెంట్ అలానే పెట్టి u డెరివేటివ్ ప్లస్ కాన్స్టెంట్ అలానే పెట్టి v డెరివేటివ్. అలోన్గా కాన్స్టెంట్ ఉన్నప్పుడు మాత్రం 0 కాన్స్టెంట్ డెరివేటివ్. ఓకే, నెక్స్ట్ if f is differentiable at x then 1 by f dash is and reciprocal is also differentiable and 1 by f dash of x is equal to minus f dash x by f of x whole square minus f dash x by f of x whole square. ఓకే, సో దీన్ని ఎలా చేద్దాం చూద్దాం. లెట్ అనదర్ ఫంక్షన్ g of x is equal to ఏమనుకుంటున్నానంటే 1 by f of x. సో దెన్ g of x plus h ఏమవుతుంది 1 by f of x plus h. ఇట్ ఈస్ గివెన్ ఇఫ్ ఈస్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్. సో ఏం రాసుకోవచ్చు, f dash x is equal to limit h tends to 0 f of x plus h minus f of x by h. This is 1.
Okay, in the hypothesis it is given that f is differentiable at x, therefore f dash x is equal to limit h tends to 0 f of x plus h minus f of x by h. Now our aim is to find this one 1 by f dash x కదా, రెసిప్రోకల్ ఉంటే ఇలా ఫార్ములా చూడండి, దట్ ఈజ్ నథింగ్ బట్ g of x కదా. సో g డాష్ xకి ఫార్ములా రాస్తున్నాను, లిమిట్ h టెన్స్ టు 0 g of x plus h minus g of x by h. What is g dash x? g dash x అంటే అర్థం ఏంటిది, 1 by f dash x అని అంతే కదా, g of x అంటే 1 by f of x కదా. ఓకే, నౌ సబ్స్టిట్యూట్ లిమిట్ h టెన్స్ టు 0, g నుంచి fలోకి కన్వర్ట్ చేస్తున్నాను. ఈ hని ఏమైనా రాసే బదులు 1 by h రాద్దామండి, ఇక్కడ 1 by h పక్కన పెట్టేసి g of x plus h అంటే ఏమవుతుంది, 1 by f of x plus h కదా. g of x plus h అంటే 1 by f of x plus h మైనస్ g of x అంటే ఏంటి, 1 by f of x. ఓకే, నౌ లిమిట్ h టెన్స్ టు 0 1 by h. వాట్ ఈస్ ద LCM, f of x plus h ఇంటూ f of x. f of x ఇటువైపు వస్తుంది మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇక్కడ వస్తుంది కదా. రైట్, ఇక్కడ నేను ఏం చేస్తున్నానో చూడండి, ఒక 2 మోడిఫికేషన్స్ ఇస్తున్నాను. 1 బై, ఓకే, న్యూమరేటర్లో మైనస్ కామన్ తీస్తున్నాను, మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. డినామినేటర్లో ఈ హెచ్ను అటువైపు పంపించి ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ముందుకు రాస్తున్నాను. వీటిని జస్ట్ స్వాప్ చేశాను, పైన మైనస్ కామన్ తీసాను. నౌ లిమిట్ని దేని ఈజ్ ఈక్వల్ ఎంత, 1 by f dash x. లిమిట్ h టెన్స్ టు 0 1 by f of x plus h ఇంటూ 1 by f of x, ఒక దగ్గర రాస్తున్నాను మైనస్, ఇంటూ లిమిట్ h టెన్స్ టు 0 రిమైనింగ్ పార్ట్ ఏంటండి, f of x plus h మైనస్ f of x by h. సో ఇక్కడ లిమిట్ అప్లై చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 0 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది ఫ్రమ్ 1 నుంచి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ అంటే ఏం రాసుకోవచ్చు, ఎఫ్ డాష్ ఎక్స్. సో దేర్ ఫోర్ రెసిప్రోకల్ ఆఫ్ ఏ ఫంక్షన్కి డెరివేటివ్ ఏమవుతుందండి, మైనస్ ఎఫ్ డాష్ ఎక్స్ అంటే ఆ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ బై డినామినేటర్ ఏదైతే ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉందో దాని స్క్వేర్. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రెసిప్రోకల్కి. సో నెక్స్ట్ కోషెంట్ యూజ్ చేయడంలో, కోషెంట్ ఫార్ములా యూజ్ చేసేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది మనకి. సమ్ చూసాము, డిఫరెన్స్ ఆఫ్ ఫంక్షన్స్ చూసాము, ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫంక్షన్స్ డెరివేటివ్ ఎలా చూసాము. నౌ కోషెంట్ అంటే డివైడ్ చేసినప్పుడు వచ్చేదని కోషెంట్ అంటాం కదా, వాటికి డెరివేటివ్ ఎలా చేయాలనేది చూద్దాం. If u and v are 2 differentiable functions, then u by v also differentiable at x, and this is the formula, u by v dash x is equal to 1 by v of x whole square into v of x into u dash x minus u of x into v dash x. ఓకే, సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తాను నెక్స్ట్. ఓకే, లెట్ us see the proof. దీన్ని యూజ్ చేసుకొని ఇందాక మనం ప్రూవ్ చేసాం కదా, దీన్ని ఉపయోగించుకొని ఎలా ప్రూవ్ చేయాలనేది చెప్తాను చూడండి. u by v డాష్ ఎక్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది కదా, సో దాన్ని తీసుకున్నట్లయితే మనం ఏం రాసుకోవచ్చు, u ఇంటూ 1 by v డాష్ ఎక్స్ అని రాయొచ్చు కదా. u by vని u ఇంటూ 1 by v, u ఇంటూ 1 by v నథింగ్ బట్ u by v, రైట్. ఓకే, సో ఇది చూడడానికి మనకి ఎలా కనబడుతుంది, uv డాష్ లాగా కనబడుతుంది. u ఈ 1 by vని v అనుకున్నట్లయితే uv డాష్, uv డాష్ అంటే ఏంటి ఫార్ములా, u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్ కదా. నౌ దీన్ని అలానే ఎలా రాద్దాం, u ఇంటూ v డాష్ అంటే 1 by v డాష్ ఆఫ్ u ఆఫ్ x ఇంటూ 1 by v డాష్ ఆఫ్ x ప్లస్ v ఇంటూ u డాష్, v అంటే ఏంటి 1 by v ఆఫ్ x ఇంటూ u డాష్ ఆఫ్ x. ఓకేనా, సేమ్ ఈ ఫార్ములా దానికి అప్లై చేశాను. నౌ u ఆఫ్ ఎక్స్ ఇంటూ, ఇంపార్టెంట్, ఇది సేమ్ చూడడానికి ఇలా ఉంది, 1 by f డాష్ ఎక్స్ ఫార్ములా మైనస్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్.
మరి 1/v' అంటే ఏమవుతుంది, మైనస్ v' బై v(x)² ప్లస్ u' న్యూమరేటర్ 1/v అంటే ఏం రాసుకోవచ్చు అంటే 1 అంటే 1 v అవుతుంది డినామినేటర్లో. 1/v ఈజ్ నథింగ్ బట్ v అని రాసుకోవచ్చు. ఓకే, రైట్. నౌ వాట్ ఈస్ ద ఎల్సిఎం ఇన్ దిస్ వన్? ఇక్కడ v ఉంది, ఇక్కడ v ఉంది. v(x)² v(x)² అయితే ఇక్కడ ఏమవుతుంది, ఆల్రెడీ డినామినేటర్లో అదే ఉంది కాబట్టి మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ v(x) ఇంటూ u(x) ఇంటూ v' ప్లస్ u' ఇంటూ ఇక్కడ ఒకటే v ఉంది కాబట్టి దాన్ని మల్టిప్లై చేయాలి v(x)తో. ఎల్సిఎం తెలుసు కదా మీకు, రైట్. సో ఫైనల్లీ బాగా అబ్జర్వ్ చేయండి, u/v' అంటే ఏం చేయాలంటే ఫస్ట్ డినామినేటర్ గుర్తుపెట్టుకోవడానికి చెప్తాను కదా, ఫస్ట్ డినామినేటర్ని యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి. v(x) డినామినేటర్ యాజ్ ఇట్ ఈజ్గా రాసి న్యూమరేటర్ని డెరివేటివ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మైనస్ వస్తుంది, ఇప్పుడు న్యూమరేటర్ని యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి, మైనస్ ఇది కదా, ఇంటూ డినామినేటర్ని డెరివేటివ్ చేయాలి. డినామినేటర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ న్యూమరేటర్ మైనస్ న్యూమరేటర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ బై డినామినేటర్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ u/v'(x). ఓకే, సో డూ ప్రాక్టీస్, ఇవన్నీ చాలా అవసరం మనకి, బాగా నేర్చుకోండి. నెక్స్ట్ డెరివేటివ్ ఆఫ్ ఏ కాంపోజిట్ ఫంక్షన్. కాంపోజిట్ ఫంక్షన్స్ అనే చాప్టర్లో మీరు కాంపోజిట్ ఫంక్షన్ నేర్చుకుని ఉంటారు. దట్ ఈస్ ఎఫ్ సర్కిల్ g ఆఫ్ x, దట్ ఈస్ నథింగ్ బట్ f ఆఫ్ g ఆఫ్ x. ఎఫ్ సర్కిల్ g ఆఫ్ x నేను రాసుకోవచ్చు f ఆఫ్ g ఆఫ్ x అంటే ఇలా ఉందనుకోండి, సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఇప్పుడు మీకు అది అర్థం కాదు, చేస్తూ ఉంటే అర్థమవుతుంది. ఓకేనా? సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఎఫ్ని డెరివేటివ్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్ సర్కిల్ g హోల్ డాష్ x ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ g ఆఫ్ x అంటే దాన్ని అవుటర్ ఫంక్షన్ని డెరివేటివ్ చేయాలి, ఇంటూ లోపల ఉన్న ఫంక్షన్ డెరివేటివ్ చేయాలి. దాని అర్థం ఏంటి, ఫస్ట్ సైన్ని డెరివేటివ్ చేయాలంటే సైన్ డెరివేటివ్ ఏమవుతుందంటే కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ అని రాయాలి, మళ్ళీ ఇంటూ ఈ లోపల కనబడే ఫంక్షన్ లాగ్ ఎక్స్ డెరివేటివ్ చేయాలి. లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x. ఇవన్నీ మీకు తర్వాత చెప్తాను. సో దాని అర్థం అది. సో డెరివేటివ్ ఆఫ్ ఏ కాంపోజిట్ ఫంక్షన్, దీన్నే మనం ఏమంటామంటే చైన్ రూల్ ఫర్ డిఫరెన్షియేషన్. ఓకే, దాన్నే ఇలా రాసుకోవచ్చు. జెడ్ అనేది వైలలో ఉంది ఫంక్షన్, వై అనేది ఎక్స్లలో ఉంది. జెడ్ అనేది వైలలో ఉంది, వై అనేది ఎక్స్లలో ఉంది. ఈ జెడ్ని ఎక్స్తో డిఫరెన్షియేషన్ మీన్స్ డెరివేటివ్ ఆఫ్ జెడ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఈ డెరివేటివ్ ఆఫ్ జెడ్ని డెరివేటివ్ ఆఫ్ జెడ్ విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి. ఎందుకంటే జెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలలో ఉంది కాబట్టి డెరివేటివ్ ఆఫ్ జెడ్ విత్ రెస్పెక్ట్ టు వై ఇంటూ దెన్ వై ఎక్స్లలో ఉంది కాబట్టి డెరివేటివ్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో దిస్ ఈజ్ చైన్ రూల్. ఓకే, సో అంటే ఇది గుర్తుపెట్టుకోండి, మనం ప్రాబ్లం చేస్తుంటే ఇంకా ఎక్కువ అవేర్నెస్ వస్తుంది మనకి. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే దాని ఇన్వర్స్ ఫంక్షన్ ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ వై. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఎఫ్ ఇన్వర్స్ వై. డెరివేటివ్ ఏమవుతుందంటే dy/dxని ఎలా రాయొచ్చు అంటే 1/dx/dy. మళ్ళీ రెసిప్రోకల్ అయితే dy/dx అవుతుంది కదా. సో dy/dxని ఎలా రాయొచ్చు, 1/dx/dy అని రాయొచ్చు. ఓకే, సో ఇందులో మనం చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ నేర్చుకున్నాం, వాటిని మళ్ళీ రాస్తున్నాను ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినవి. u ప్లస్ v డాష్ సమ్ రూల్, దట్ ఈజ్ u డాష్ ప్లస్ v డాష్, u మైనస్ v డాష్ డిఫరెన్స్ రూల్, u డాష్ మైనస్ v డాష్ ప్రోడక్ట్ రూల్, uv డాష్ ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్. నెక్స్ట్ కోషంట్ రూల్, u/v డాష్ ఈజ్ ఈక్వల్ టు derivative of denominator into numerator derivative minus numerator into denominator derivative by denominator square. సో ఈ వీడియోలో ఈ 4 చాలా ఇంపార్టెంట్ రూల్స్ అండి. వీటిని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో చాలా ప్లేసెస్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? సో దిస్ వీడియో ఈజ్ వెరీ ఇంపార్టెంట్
ఓకే, అర్థం కానట్లయితే చాలా మంచి కాన్సెప్ట్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇఫ్ యూ డిడ్ నాట్ అండర్స్టాండ్ ది వీడియో ఆర్ సమ్ కాన్సెప్ట్స్, ప్లీజ్ గో త్రూ దిస్ వీడియో అగైన్. మళ్ళీ ఒకసారి వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ కొన్ని డెరివేటివ్ ఫార్ములాస్ ఉంటాయి మనకి, ఇంపార్టెంట్ డెరివేటివ్ ఫార్ములాస్. వాటిని నేర్చుకోవడం, వాటిని ఫస్ట్ ప్రిన్సిపల్తోని ఎలా ప్రూవ్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. 4 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్, అది చేసిన తర్వాత ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.